సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. టెస్లా ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ అంటే ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ పర్సనాలిటీ. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు ఎలాన్ మస్క్. ఆయన ఏది కోరితే అది అమెరికాలో దక్కేటువంటి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే రాజకీయ కార్యకలాపాలు, రాజకీయ వ్యవహారాలు కూడా అమెరికాలో నడుస్తున్నాయి. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్ళారు. డొనాల్డ్ ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్తో కూడా భేటీ అయ్యారు. ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు చేసినటువంటి విజ్ఞప్తి ఒకటే, ఇండియా వేస్తున్నటువంటి ట్యాక్సెస్, ప్రధానంగా సెస్ల రూపంలో కానీ ట్యాక్సెస్ రూపంలో కానీ వేస్తున్నటువంటి భారీ వడ్డింపుల పైన చర్యలు తీసుకోకపోతే అమెరికా కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది అనేటువంటి ఒక సున్నితమైనటువంటి హెచ్చరిక చేశారు. ఆ క్రమంలోనే అమెరికా ఎలక్షన్ ఫండ్ అని రిలీజ్ చేస్తున్నటువంటి ఫండ్ని కూడా డొనాల్డ్ ట్రంప్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం బయటకు వస్తుంది. అతి త్వరలోనే భారత ప్రభుత్వం ఈవీ వెహికల్స్ మీద, ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన పెద్ద ఎత్తున దిగుమతి సుంకాలను తగ్గించబోతోంది అనేటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఇండియాలో అడుగు పెట్టబోతున్నారు. తన చిరకాల కోరిక టెస్లా కారుని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు అనేది దీని సారాంశం. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల బట్టి చూస్తే ఎక్కడ ఎలాన్ మస్క్ తన ప్లాంట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషనే కాదు, కొన్ని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కూడా కొత్తగా రాబోయేటువంటి ప్లాంట్ని తమ రాష్ట్రంలో పెట్టాలనేటువంటి పోటీ దేశంలో పెరుగుతోంది. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ కూడా ముందున్నట్టుగా సమాచారం. ఎందుకంటే టెస్లా ఎప్పటి నుంచో కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇండియాలో కార్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి, అలా పెడితే కనుక ప్రొడక్షన్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుందనేటువంటి ఆలోచనతో ఉంది. కానీ ఈ దిగుమతి సుంకాల విషయంలోనే పొసగని పరిస్థితి ఉంది. లోకల్ ఇండస్ట్రీని, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ని పరిరక్షించేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం దిగుమతికి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి 100-110% వరకు కూడా కొన్ని వాటిపైన 100 నుంచి 110% వరకు కూడా దిగుమతి సుంకాలని వసూలు చేస్తుంది. ఈ క్రమంలోనే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనేక సందర్భాల్లో భారత్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత దిగుమతి సుంకాల విషయంలో తగ్గని ఏ దేశాన్నైనా కానీ కఠిన చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తామనే హెచ్చరికని డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఆ క్రమంలోనే అటు చైనా పైన, కెనడా పైన భారీగా వడ్డింపులు కూడా వేశారు. ఇండియా కూడా మినహాయింపు కాదనేటువంటి హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ దిగుమతి సుంకాలకు సంబంధించినటువంటి అంశం పైన ఒక స్పష్టత తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే టెస్లా కారు కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా 3 రాష్ట్రాలు ఇప్పటికే పోటీలో ఉన్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారం చూస్తే కనుక ఆబ్వియస్లీ రేస్లో గుజరాత్ ఫస్ట్ కనిపిస్తుంది. గుజరాత్లో ఈ ప్లాంట్ పెట్టాలనేటువంటి ప్రతిపాదన ఒకటి కనిపిస్తుంది. రెండోది చూస్తే కనుక మహారాష్ట్ర కూడా టెస్లా ప్లాంట్ని తమ రాష్ట్రంలో పెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇక 3వ ప్లేస్లో 2 రాష్ట్రాలు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ 3వ ప్లేస్లో ఉన్నటువంటి మనకు సంబంధించిన ప్రధానమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఈ ఒక భారీ పరిశ్రమను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు కూడా ఈ టెస్లా పరిశ్రమను రప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడులో హ్యుండాయ్ లాంటి పెద్ద ప్లాంట్లు ఉన్నటువంటి నేపథ్యంలో తమిళనాడు కూడా తమ రాష్ట్రంలో టెస్లాని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. సో ఈ రేస్లో ఎవరు ముందు ఉంటారు? కొత్తగా వస్తున్నటువంటి రాష్ట్రాలు అంటే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు. పశ్చిమ బెంగాల్ని ఈ పోటీలో కొంతవరకు మినహాయింపునిచ్చినా కానీ తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపించేటువంటి అంశం ఇది. కానీ ఇప్పటికే దీనికి సంబంధించి టెస్లా ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ఏపీ సర్కారు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి కోస్టల్ బెల్ట్ ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సైడ్ కనుక టెస్లా ప్లాంట్ పెడితే ఆగ్నేయ ఆసియా దేశాలకు సరఫరా చేయాలన్నా కానీ కన్వీనియన్స్ ఉంటుందనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అంశంపైనే ఫోకస్ చేయాలని చెప్పని ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి అధికారులకి సూచనలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ద్వారా ఎటువంటి రాయితీలు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీని అనౌన్స్ చేసింది. రాష్ట్రంలో ప్రత్యేకంగా పెట్టుబడులని ఆకర్షించేందుకు గత 5 ఏళ్లుగా జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున
చేస్తున్నటువంటి నేపథ్యంలో టెస్లా కనుక ఏపీకి వస్తాయి. ఇప్పటికే ఏపీలో 2 ప్రధానమైనటువంటి కార్ల పరిశ్రమలు ఉన్నాయి. ఒకటి ఇసూజీ శ్రీ సిటీ దగ్గరలో ఉన్నటువంటిది, మరొకటి కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్లాంట్. సో ఈ రెండింటిని ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణగా అన్నీ కలిసి వస్తే గతంలో వోక్స్ వ్యాగన్ కూడా విశాఖ తీరంలో వచ్చి ఉండేది, కానీ అది వివిధ కారణాలతో వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 3వ కార్ల ప్లాంట్ని ఏపీలోకి తీసుకురావాలనేటువంటి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. నరేంద్ర మోడీ అమెరికా పర్యటన తర్వాత జరిగిన పరిణామాలు, తదుపరి తీసుకోబోయేటువంటి ఈ దిగుమతి సుంకం వ్యవహారం పైన కేంద్రం తీసుకోబోయేటువంటి చర్యలు, వీటిని పరిగణలోకి తీసుకుని చూసినప్పుడు అతి త్వరలోనే ఎలాన్ మస్క్ ఇండియా పర్యటనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ప్రధానమైనటువంటి అంశం. ఆ సందర్భంలో ప్లాంట్ పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ షార్ట్ లిస్టెడ్ స్టేట్స్లో ఏపీ కూడా ఉంది అనేది తాజా సమాచారం. ఏపీ ఎటువంటి రాయితీలు ఇవ్వబోతుంది, ఎటువంటి ఆఫర్లు ఇవ్వబోతుంది, అలానే తనకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతాన్ని ఒక అడ్వాంటేజ్గా ఏ విధంగా ప్రొజెక్ట్ చేయబోతుంది అనేటువంటి అంశాలపైన ఆధారపడే టెస్లా రావడం అనేటువంటి విషయం కూడా తేలుతుంది. అలానే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో ఒత్తిడి చేయడం ద్వారా ఏపీకి సహకరించాలని కోరేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ టెస్లా లాంటి బ్రాండ్ ఏపీలో అడుగు పెడితే కనుక ఏపీ ఇమేజ్ ఇండస్ట్రియల్ సెక్టార్లో అమాంతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ ఏపీలో ల్యాండ్ అయిందనేటువంటి ఇమేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రతిష్టాత్మకంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దిగుమతి సుంకాలపైన కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ పర్యటనకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దిగుమతి సుంకాలపైన నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రపోజల్స్ని కనుక కన్సిడర్ చేస్తే రాబోయే రోజుల్లో టెస్లాకి ఏపీ ఒక హోమ్ ఫర్ టెస్లా అనేటువంటి నినాదాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తీర ప్రాంతంలో కనుక ఇది ఏర్పాటైతే అది మరింత అడ్వాంటేజ్ అవుతుందనేటువంటి విషయాన్ని పదే రాష్ట్రానికి చెందినటువంటి అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఈ ప్రొజెక్షన్స్ ఎలా తయారు చేస్తారు, కొత్త పాలసీస్ ప్రకారం ఎటువంటి రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది, ఈ 3 అంశాలపైన ఆధారపడే టెస్లా రాక ఉంటుందని అంచనా వేయొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.